ప్రియులరా మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మనసుని నిబ్బరం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా విందాం. దేవుడు అసలు ఈ పెందలకడ ప్రార్థనలో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడో చక్కగా మనసు నిబ్బరం చేసుకుని మనందరం కూడా విందాం. మీరందరూ కూడా కునుపాట్లు పడకుండా, నిద్రలోకి వెళ్ళిపోకుండా మీరు చక్కగా వినాలని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. ఆయన తన హ్మ్. మాటలన్నీయు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి చాలు. చాలు. అక్కడ కపెర్నహూములోనికి వచ్చిందని ఒక గీతొచ్చింది. ఇక ఫుల్ స్టాప్. అక్కడ కొంచెం మనం గ్యాప్ ఇచ్చి మనం చదవాలి. దేవుడికి స్తోత్రం. ఆయన తన మాటలన్నీయు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను అనే మాట ఇక్కడ మనం చదువుతాం. ఆయన తన ప్రజలకందరికీ కూడానంట సంపూర్తిగా వినిపించాడంట. ఆయన తన మాటల్ని. తన మాటలని ఎప్పుడు ఎక్కడ ఆయన ఏది చెప్పినా కూడా సంపూర్తిగానే చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన తన మాటలన్నీయు ప్రజలకి సంపూర్తిగా వినిపించెను అనే మాట చదువుకున్నప్పుడు ఆయన ఎన్నో చెప్పాడు. ఆయన ఎన్నెన్నో చెప్పాడు. అందులో పైన వచనం గనక మనం చదివితే, అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలి ఉండును. ప్రవాహం దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను అంటూ ఆయన పునాది గురించి మాట్లాడుతూ, బండ మీద పునాది వేసుకోండి. మీ పునాది ఎప్పుడు కూడా బండ మీద వేసుకున్న పునాదే అయితే దానిని మీరు బాగుగా కట్టుకున్నట్టే. ఆ ఇంటిని మీరు చక్కగా కట్టుకున్నట్టే. నేల మీద కూడా ఇల్లు కట్టుకుంటారు. నేల మీద ఇల్లు కట్టుకుంటే వడిగా ఏదైనా ఒక గాలి వచ్చినా, ఒక వరద వచ్చినా, ఏదైనా ఒక భయంకరమైనటువంటి వడిగా ఒక ప్రవాహంలాగా ఏదైనా వచ్చినా అది ఏమవుతుందంటే కూలిపోతుంది. అది పడిపోతుంది అంటూ మన ఆత్మీయ జీవితాన్ని ఉద్దేశించి ఆయన మీరు బండ మీదే కట్టుకోండి. మీలో ప్రతి ఒక్కరి పునాది నిశ్చయముగా బండ మీద వేయబడిన పునాదై ఉండాలి. మీరు బండ మీద వేయబడిన పునాది మీదే మీరు కట్టబడితే మీరు ఎప్పటికీ నిలబడిపోతారు. మీరు ఎప్పటికీ స్థిరపడిపోతారు అంటూ ఈ మాటలన్నీయు ప్రజలకి సంపూర్తిగా చెప్పాడంట. ఆయన ఎలా చెప్పాడని రాసుందంటే, సంపూర్తిగా చెప్పాడు. అందరూ కూడా సంపూర్తిగా విన్నారు. అందరూ కూడా సంపూర్తిగా వినేలాగా అనేకమైన విషయాలు ఆయన చెప్పాడు. అలా చెప్పిన తర్వాతే కపెర్నహూములోకొచ్చాడు. ఆయన ఎలా పడితే అలా కపెర్నహూములోకి దాటుకుని రాలేదు. ఆయన కపెర్నహూములోనికి ఆయన అడుగు పెట్టడానికి ముందర ఆయన సంపూర్తిగానే వినిపించాడు. సంపూర్తిగానే ఆయన ప్రజలకి తన మాటలను వినిపించినట్టుగా, సంపూర్తిగానే ఆయన తాను చేయాలనుకున్నది సంపూర్తిగానే చేసినట్టుగా మనకి బైబిల్‌లో కనిపిస్తా ఉంది. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే సంపూర్తి. సంపూర్తి అనేటువంటి ఈ మాటకి ప్రియులారా సుమారుగా ఒక 8 లేక 7 అర్థాలైనా వచ్చే విధంగా దీన్ని గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని ఆశపడుతున్నాను. సంపూర్తి అంటే ఏంటి? అసల సంపూర్తి అనే మాట మనకి కనిపించింది కదా! సంపూర్తిగా ఆయన తన మాటలను వినిపించాడని రాసుంది కదా! అసల సంపూర్తి అంటే ఏంటి? అంటే పూర్తిగా అనే అర్థం ఉంది.
సంపూర్తి అంటే పూర్తిగా అనే అర్థం వస్తది. సంపూర్తి అంటే. ఇంకా చెప్పాలంటే సంపూర్తి అనే మాటకి మొత్తం అనే అర్థం ఉంది. మొత్తం చెప్పాడంటండి. ఏది దాచుకోలేదు. మొత్తం చెప్పేసాడు. మొత్తం అనే మాట సంపూర్తికి పోల్చబడింది. సంపూర్తి అనే మాటలో నుంచి మొత్తం అనే మాట బయటకొచ్చింది. అంతేకాకుండా లోటు లేకుండా లేదా లోపం లేకుండా అనే అర్థం కూడా సంపూర్తి అనే మాటలో ఇమిడి ఉంది. లోపం లేకుండా లేక లోటు లేకుండా. లోటేది చేయలేదంట. ఏ మాట లోటు చేయకుండా సంపూర్తిగానే ఆయన తన మాటల్ని వినిపింపచేసినట్టుగా మనం చూస్తాం. సంపూర్తి అంటేనే లోటు లేకుండా లేదా లోపం లేకుండా చెప్పాడని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రియులారా, నిండుగా అనే అర్థం కూడా ఉంది. సంపూర్తి అనే మాటకి నిండుగా అనే అర్థం కూడా వస్తది. నిండుగా అనే పదం కూడా సంపూర్తి అనే మాటతో అది పోల్చబడి అనేక సార్లు నిండుగా అనే పదం కూడా కొన్నిసార్లు వాడుతూ ఉంటాం. సంపూర్తిగా అనే మాటని, సంపూర్తి అనే మాటని, నిండుగా అనే పదం కూడా వాడతాం. పరిపూర్ణంగా అనే పదం కూడా వాడతాం. పరిపూర్ణంగా అనే అర్థం కూడా సంపూర్తి లేక సంపూర్తిగా అనే మాటకి అర్థం వచ్చే పదంగా ఉంది. సమగ్రంగా అని కూడా అంటాం. సమగ్రంగా లేక తక్కువ కాకుండా, తక్కువ కాకుండా అనే మాట కూడా సంపూర్తిగా అనే మాటకి అర్థం వస్తది. తక్కువ కాకుండా. ఇంకా చెప్పాలంటే చివరి వరకు అనే అర్థం కూడా ఉంది. చివరకొచ్చేసాడు. చివరికి మొత్తం అన్నీ చెప్పేశాడు. అంటే సంపూర్తిగా అంటే చివరి వరకు, చివరి వరకు అనే అర్థం కూడా ఉంది. ఇలా మనం పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సంపూర్తిగానే ఏది చేసినా మొత్తం చేశాడాయన. ఆయన పూర్తిగానే చేశాడు. ఏది చేసినా పరిపూర్ణంగానే చేశాడు. ఆయన ఏది చేసినా తక్కువ కాకుండా చేశాడు. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభువారి మాదిరి ఏం తెలియజేసింది అంటే, మనము కూడా సంపూర్తి చెయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభువారి మాదిరి మనకిక్కడ కనిపిస్తా ఉంది. ఆయన మాదిరి అంతా కూడా మీరు కూడా సంపూర్తి చెయ్యండి. నేను ఎలాగైతే సంపూర్తి చేశానో మీరు కూడా సంపూర్తి చెయ్యండి. నేను ఎలాగైతే మొత్తం వినిపించానో ప్రజలకి నన్ను గూర్చి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మొత్తం చెప్పండి. నన్ను గూర్చి చెప్పాలనుకున్న ఏ విషయమైనా సరే పూర్తిగానే చెప్పండి. మొత్తం చెప్పండి. అర్థమయ్యే విధంగా చెప్పండి అంటూ ఏది చేసినా సంపూర్తిగానే చేయండి. ఏది చేసినా నా విషయంలో నిండుగానే చేయండి. తక్కువ కాకుండా చేయండి. మీరు నా పరిచర్య విషయంలో నా మొఖం చూసిన వారైతే దేవుడు అంటున్నాడు, మీరు నిండుగానే చెయ్యండి. ఏది కూడా లోటు లేకుండా చేయండి. లోటు లేకుండా సహకరించండి. పరిచర్యకి సహకరించేటప్పుడు తక్కువ కాకుండా సహకరించండి. కొంచెం కొంచెం కాదు. అది సంపూర్తి అయిపోవాలి. ఏదైనా ఒక పని పట్టుకున్నారంటే అది సంపూర్తి అయిపోవాలి. ఏదైనా నన్ను గూర్చి ఒక మాట మాట్లాడాలని అనుకున్నారంటే అది సంపూర్తిగా చెప్పండి. అది మొత్తం అంతా చెప్పండి అంటూ యేసుక్రీస్తు ప్రభువారి మాదిరి మనల్ని కూడా సంపూర్తి చేయమని, మొత్తం చేయమని, పరిపూర్ణంగా మనందరం కూడా చేయవలసిన దాన్ని పరిపూర్ణంగా చెయ్యాలని, సమగ్రంగా చెయ్యాలని, ఏది తక్కువ కాకుండా చెయ్యాలని, చివరి వరకు నిలబడాలని, చివరి వరకు కూడా చెయ్యాలని యేసుక్రీస్తు ప్రభువారి
మాదిరి మనకెంతో స్పష్టంగా కనపడుతుంది. ప్రియులరా, మనం ఏ పని చేసినా సరే సంపూర్తిగా చెయ్యాలి. కానీ సంపూర్తిగా చెయ్యం. మనం సంపూర్తిగా చెయ్యం ఏది చేసినా. ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం. ఆ పనంతా కూడా అది అలాగే ఉండిపోతది. కానీ దాని విషయంలో సంపూర్ణంగా జోక్యం చేసుకోం. మనం సంపూర్తిగా జోక్యం చేసుకోం. ఏదో ఒకసారి, 2 సార్లు ఏ పనైనా పట్టుకుంటాం. ఏదైనా ఒక అంశం పట్టుకున్నామంటే ఒక రోజు, 2 రోజులే. తర్వాత ఏం ఉండదింక. మన మాటలు వ్యర్థమైపోతున్నాయో తెలీదు. ప్రజల్లో పనిచేస్తున్నాయో తెలియదు. అసలు ప్రజల్లో పని చెయ్యాలంటే ప్రియులారా, సంపూర్తిగా ప్రజలు పని చెయ్యాలంటే, మనం కూడా సంపూర్తిగా చివరి వరకు చెప్పుకుంటూనే రావాలి. ఏదైనా చెప్పినా సరే. ఏదైనా ఒక అంశం ఇచ్చిన తర్వాత, ఏదైనా ఒక పరిచర్య అవసరత చెప్పిన తర్వాత, అది మధ్యలో వదిలేయకూడదు. అది పూర్తి అయ్యేదాకా దాన్ని గూర్చిన ప్రకటన జరగాలి. వాక్య ఆధారాన్ని మనం బాగా చూసుకోవాలి. వాక్యాన్ని బట్టి మనం బాగా ఆలోచన చేస్తే, సంపూర్తిగా చివరి వరకు కూడా మనం ఏదైనా చెయ్యాలి. సంపూర్తిగానే ఏదైనా ప్రకటన చేస్తూనే ఉండాలి. దేవుడికి స్తోత్రం. మనం ఏ పని చేసినా కూడా సంపూర్తిగానే చెయ్యాలని మనకు అర్థమవుతుంది. దేవునికి మనం సంపూర్తిగా లోబడిపోవాలి. పూర్తిగా కూడా లోబడిపోవాలి. దేవుడికి లోబడిపోయే వాళ్ళెవరు కూడా కొంచెం కొంచెం లోబడడం కాదంటండి. సంపూర్తిగా లోబడిపోవాలి. మొత్తం లోబడిపో, తక్కువ కాకుండా లోబడిపో అనే మాట కూడా ఇది ఎంతగానో సూచించబడింది. సంపూర్తిగా అనే మాట అనేక విషయాలకి వాడబడుతుంది. దేవుడికి స్తోత్రం. కొంచెం కొంచెం లోబడటం కాదు. సంపూర్తిగా లోబడిపో. ఎక్కడ కూడా తక్కువ చేయకుండా లోబడిపో. పూర్తిగా లొంగిపో. దేవుడికి పూర్తిగా లొంగిపో. దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేసినా సంపూర్తిగా చేయాలని నువ్వెలాగైతే కోరుకుంటావో, దేవుడు నిన్ను బాగు చేస్తే సంపూర్ణంగా బాగు చేయాలని నువ్వెలాగైతే కోరుకుంటావో, దేవుడు నిన్ను దీవిస్తే సంపూర్ణంగా దీవించాలని ఎలాగైతే కోరుకుంటావో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే సంపూర్ణంగా ఆశీర్వదించాలని నువ్వెలాగైతే కోరుకుంటావో, దేవుడు నీ పిల్లల విషయంలో తన దీవెనను సంపూర్ణంగా దీవెన పిల్లల పైన ఉండాలని ఎలాగైతే ఆశిస్తావో, నువ్వు సంపూర్ణంగా నువ్వు కూడా పూర్తిగా నువ్వు లోబడిపోవలసి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్తి చేశాడాయన. ఆయన ఏది చేసినా సంపూర్తిగానే చేశాడు. ఆయన ఏది చేసినా మధ్యలో వదిలేయలేదాయన. ఏదైనా పట్టుకున్నాడంటే దాన్ని సంపూర్తి చేశాడు. చివరి వరకు తీసుకెళ్ళాడే తప్ప మధ్యలో ఏదీ వదిలేయలేదు. దేవుడికి స్తోత్రం. మనం దేవునికి సంపూర్తిగా లోబడిపోవాలి. అంటే పూర్తిగా లోబడిపోవాలి. ఇంకా ఎక్కడైనా ఒక విషయంలో లోబడి, ఇంకో విషయంలో లోబడకపోయిన విధానం ఏదైనా ఉందంటే, అది బాగా ఆలోచించుకొని దేవుడు ఈ పెందలకాడ ప్రార్థనలో కోరుకుంటుందేంటంటే, నేను ఏది చేసినా సంపూర్తిగా చేశాను. నేను తండ్రికి లోబడినప్పుడు కూడా సంపూర్తిగా లోబడిపోయాను. తండ్రి ఇష్ట ప్రకారమే నేను తండ్రి ఇష్టాన్ని నేను నెరవేర్చాను. తండ్రి చిత్తమును నెరవేర్చడానికే ఈ భూలోకానికొచ్చాను. నేను సంపూర్తిగా తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాను. మీరు కూడా సంపూర్తిగా మీరు కూడా ఏం చేయాలంటే, మీరు తప్పకుండా సంపూర్తి చేయాలి. మీరు పూర్తిగానే ఏది చేయాలన్నా మీరు కూడా చేయండి. సంపూర్తిగానే మీరు లోబడిపోండి. సంపూర్తిగానే వాక్యానికి మీరు లోబడిపోండి అంటూ మనకి అనేక విషయాలు ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. దేవునికి చెల్లించవలసిన మ్రొక్కుబడులు కూడా సంపూర్తిగా చెల్లించాలంటండి. కొంచెం కొంచెం చెల్లించడం కాదు. నీ మైండ్ సెట్ మారిపోకూడదు. నీ ఆలోచనలు మారిపోకూడదు. ఒకటి, మనం ఏ పని చేసినా కూడా సంపూర్తిగా చేయాలని చెప్పాను. తర్వాత రెండోదేం చెప్పానంటే, దేవునికి మనం సంపూర్తిగా లోబడాలని చెప్పాను. సంపూర్తిగా అంటే పూర్తిగా అనే పదం వాడుకుంటాను నేను. నేను చెప్పినటువంటి అర్థాలన్నీ అన్నిసార్లు వాడను. 2 పదాలు వాడతాను. ఒకటి, తక్కువ కాకుండా లోబడిపోవాలంటాను. అంటే తక్కువ కాకుండా అనే పదం వాడుకుంటాను. లేకపోతే పూర్తిగా అనే పదం వాడుకుంటాను.
మీకు సంపూర్తిగా అంటే అర్థాలు మాత్రం ఇన్ని అర్థాలొస్తాయని మాత్రమే నేను వివరించాను కానీ, అన్నీ నేను ప్రతిసారి ఆ పదాలను వాడలేను. నేను అందులో 2 మాత్రమే వాడుకుంటాను. పూర్తిగా అనే పదం వాడుకుంటాను. తక్కువ కాకుండా అనే పదాన్ని వాడుకుంటాను. సంపూర్తిగా అనే పదానికి 2 పదాలు దానికి జోడించే 2 పదాలు వాడుకుంటాను. మనం ఏ పని చేసినా సంపూర్తిగా చేయాలి అని చెప్పాను. దేవునికి మనం సంపూర్తిగా లోబడిపోవాలని చెప్పాను. మూడవదిగా ఏం చెప్తున్నానంటే, దేవునికి చెల్లించవలసిన మ్రొక్కుబడులేవైనా కూడా ఉంటే ప్రియులారా సంపూర్తిగా నువ్వు చెల్లించవలసుంది. మ్రొక్కుబడులండి ఎన్నో మ్రొక్కుకుంటాం. కానీ సంపూర్తిగా దానిని చెల్లించాలి. చెల్లించే సమయానికి చేతులు తోడేత్తా ఉంటాయండి కొంతమందికి. చేతులు వెనక్కి లాగేత్తా ఉంటాయి మరి. ముందుకు వస్తాయి, ముందుకు వస్తాయి. నా చేతులు ముందుకే ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పిన నువ్వే, నీ చేతులు తోడుకుపోతున్నాయి. నీ చేతులు ముందుకు రావట్లేదు. వెనక్కే పోతున్నాయి నీ చేతులు. ఎందుకు అలా పోతున్నాయంటే, అవసరం తీరేదాకా ఒక గొడవ, అవసరం తీరిపోయాక ఇంకొక గొడవ. చాలా మందికి ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది వ్యక్తులలో మనం చాలా చక్కగా గమనించగలిగితే గనక ప్రియులారా, అవసరం తీరేదాకా ఒకటి, అవసరం తీరిపోయిన తర్వాత ఒకటి. అంటే అవసరం తీరనంత వరకు నా అవసరం తీరిస్తే నేను ఇలాగనుకుంటున్నాను. నా అవసరం తీరితే నేను అలాగనుకుంటున్నాను అంటూ చాలా మంది ఏం చేస్తారంటే, మనం బాగా గమనించగలిగితే ప్రియులారా, ఎన్నో మొక్కుబళ్ళు మొక్కేసుకుంటారు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తానని. అది చాలా తప్పండి చెల్లించకపోతే. ఆ మొక్కుబడులు గనక చెల్లించకపోతే, కరెక్ట్‌గా నువ్వు ఏదైతే అనుకున్నావో నీ మనసులో, ఏదైతే మొక్కుబడి చేసేసుకున్నావో, ఏ సమయంలో చేసేసుకున్నావో, ఏ పరిస్థితిని బట్టి చేసేసుకున్నావో, నువ్వు బాగా గమనించాలి. నీ మాట మారిపోకూడదు. నీ మాట మారిపోకూడదు. నీ అవసరం తీరిపోయిందని నువ్వు మారిపోకూడదు. సంపూర్తి చేయలేదు నువ్వు. నువ్వు మొక్కుకున్న మొక్కుబడులు కూడా సంపూర్తి చేయలేదు. జీవం లేని దానికి మొక్కుకున్న వాటికి వాళ్ళెంత త్యాగం చేసి వెళ్తారండి బయట వ్యక్తులు. వెలుపట ఉన్న వ్యక్తుల్ని మనం బాగా గమనించగలిగితే, వాళ్ళు ఎంత సంపూర్తి చేసి వత్తారండి. అమ్మా! ప్రభువైన యేసుని అంగీకరించు. ఇంకా ఎన్ని రోజులు ఆలస్యం చేత్తావు అని ఒక ఆమెకి చెప్తేనండి సువార్త ఏమందంటే, బాబు ఇంకా మొక్కుబడులున్నాయి. కొన్ని మొక్కుకున్నాం. అయన్నీ తీర్చుకొనొత్తాం. అయన్నీ తీర్చుకోకుండా మాకు చాలా భయం. అయన్నీ తీర్చేసుకోవాలి. జీవం లేని వాటికి మ్రొక్కుకున్న వాటికే వాళ్ళంత భయపడుతుంటే, జీవం గలిగిన దేవుడికి మ్రొక్కుకున్నాం. జీవం గలిగిన దేవుడికి మొక్కుకున్నాం మరి. జీవం గలిగిన దేవుడికి ఏం మొక్కుకున్నావు? అసలు నువ్వేం సమర్పించావు? అసలు నీ మ్రొక్కుబడులు ఏం చెల్లించావు? అసలు నువ్వు సమర్పించేదేంటి? అసల నువ్వు మ్రొక్కుకున్న మ్రొక్కుబడులేంటి? నీ కృతజ్ఞతార్పణలేవి? నిజంగా నీ కృతజ్ఞతార్పణలలో కూడా నేను కృతజ్ఞతగా ఇలా అనుకున్నాను. నేను కృతజ్ఞతగా అలా అనుకున్నాను. నేను ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను అన్నదానివి, ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను అన్నవాడివి ఏది సంపూర్తి చేశావా? ఏదైనా మొత్తం నువ్విచ్చి చూపిచ్చావా? దేవుడికి నువ్వు చేయాలనుకున్నది మొత్తం నువ్వు చేసి చూపిచ్చావా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా సంపూర్తి చేశాడాయన. ఆయన ఏది చేసినా పూర్తిగానే చేశాడు. మధ్య మధ్యలో వదిలేసిపోలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! నేను మా తాతయ్య గారు కొంచెం ఆ పని కొంత, ఈ పని కొంత పట్టుకుంటూ ఏది పూర్తి చేసేవాడు గాదు. మరలా నేను కిరోసిన్‌తో సామాన్లన్నీ కూడా కడిగేసి ఆయిల్ సామాన్లుంటాయి కదా! మెకానిక్ షెడ్ అంటే, ఆ కిరోసిన్‌తో అప్పుడు కిరోసిన్ దొరికిద్ది కాబట్టి కిరోసిన్ ఆ వీధులంటా తిరిగి తెచ్చుకుంటూ చక్కగా ఆ సామాన్లు కడగాలనమాట. ఇప్పుడంటే డీజిల్‌తో కడిగేత్తను ఇంక అది దొరకట్లేదని. డీజిల్ అయితే జిగురుగా ఉంటదని జెప్పేసి త్వరగా వదలవని సామాన్లు కిరోసిన్‌తో కడిగేవాళ్ళం. నేను ఏదైనా సామాన్లు కడుగుతుంటే ఆయన ఒక పని జేసేవాడు. ఎవడైనా పిలిస్తే ఆ పనొదిలేసి మళ్ళీ ఎళ్ళిపోయేవాడు. అలా వెళ్ళిపోతా ఉంటే, మరి మా మావయ్య కూడా చాలా తిడుతూ ఉండేవాడు. ఏ పని పట్టుకున్నా మధ్యలో వదిలేసిపోతా ఉంటావని. నాకు కూడా
పైకి అనేవాడిని కాదు గానీ, లోపడైతే ఉండేది. పైకి అనకూడదు కదా! మరి ఆళ్ళ కింద పని చేస్తున్నాను కాబట్టి నేను అనకూడదు కదా! లోపల నాకు ఉండేది. ఆ పని పట్టుకుంటాడు, ఈ పని పట్టుకుంటాడు. ఏది సంపూర్తి చేయడు. చిరాకొచ్చేత్తదనమాట. ఏ పనైనా అనుకున్న పని గనక పూర్తి చేయకపోతే ఏమొచ్చేత్తదంటే చిరాకొచ్చేత్తది. అందులో కొంత చెయ్య, ఇందులో కొంత చెయ్య. ఇంతకీ ఎందులో చెయ్యి పెట్టినా పూర్తి చెయ్యవు నువ్వు. ఎందులో చెయ్యి పెట్టినా, ఎందులో నువ్వేదనుకున్నా అది పూర్తి చెయ్యవు. మరదేంటో మరదేం దుష్టత్వమో, మరి ఏ దెయ్యం పట్టుకుందో మరి నిన్ను. అసలు ఏ చీకటి ఆవరించేసిందో మరి నిన్ను. అందులో కొంత చెయ్యెడతావు, ఇందులో కొంత చెయ్యెడతావు. ఏది పూర్తి చెయ్యవు నువ్వు. అసలు ఏది పూర్తి చెయ్యవు నువ్వు. ప్రియులారా, ఎంత చిరాకొచ్చేత్తదంటే ఓర్చుకోగలిగిన దేవుడు కాబట్టి ఓర్పుతో చెప్తున్నాడు ఓపికతోనును. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు. ఏం మొక్కుబడి చేసుకున్నావసల? అది సంపూర్తి చేశావా అసల? అనుకున్నది ఒకటైతే రాను రాను అసలు నువ్వు తర్వాత చేసిన పనేంటి? అసలు నువ్వు ఎంత మ్రొక్కుకున్నావు? ఏది మ్రొక్కుకున్నావు? ఎలాగ మ్రొక్కుకున్నావు? ఎలాంటి పరిస్థితుల్లో మ్రొక్కుకున్నావు? రవ్వంత కూడా తప్పకుండా అనుకున్నదే, నిశ్చయించుకున్నదే, మ్రొక్కుకున్నదే నువ్వు అలాగే చేసావా? కొంచెం కొంచెం చేసి వదిలేసావా? సంపూర్తిగా చేయటానికే మనసు రాలేదా? పూర్తిగా చేయడానికే చివరి వరకు చేయడానికే మనసు రాలేదా? తక్కువ కాకుండా చేయడానికి ఏ మనసు రాలేదా? రూ. 10 అనుకున్నావు. ఆ రూ. 10 చేయటానికి సంపూర్తిగా మనసు రాలేదా? రూ. 5 చేసావా? రూ. 100 అనుకున్నావు. ఏ పూర్తిగా ఎందుకు రూ. 100 చేయలేకపోయావు? నువ్వు మొక్కుకున్నది రూ. 100 కదా! నువ్వు మొక్కుకున్నది రూ. 100 అయితే నువ్వు రూ. 50 ఎందుకు చేసావు? అంటే పూర్తి చేయలేకపోయావు చూసావా? అంటే అనేసుకున్నావు. అంటే మ్రొక్కుకున్నావు. కానీ సంపూర్తి చేయలేకపోయావు. యేసుక్రీస్తు ప్రభువారి మాదిరి ఆయన సంపూర్తిగా తన మాటలను వినిపించాడు. మారిపోతుంది. నీ మైండ్ సెట్ మారిపోతుంది. నీ మాటలు మారిపోతున్నాయి. బుర్ర పని చేస్తుందో లేదో తెలియట్లేదు. నీకేమైనా బ్రెయిన్‌లో తేడా వచ్చేసిందో తెలియట్లేదు. కాస్త ఆస్పత్రికెళ్ళి ఏమైనా చూపించుకుంటే మంచిదేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఈ మైండ్ స్థిరం ఉంటలేదు నీకు. మనుషుల దగ్గర స్థిరం ఉంటలేదు. దేవుడి దగ్గర స్థిరం ఉంటలేదు. అసలు ఏమనుకుంటున్నావో నీకే తెలియట్లేదు. ఏం మొక్కుకుంటున్నావో నీకే తెలియట్లేదు. ఎటకారంగా కనపడుతున్నాడు నీకు దేవుడు. చిల్లరగాడిలా కనపడుతున్నాడేమో దేవుడు నీకు. నీకు ఏలాకోలంగా కనపడుతున్నాడేమో దేవుడు. నువ్వు మొక్కుకున్న దాన్ని కూడా సంపూర్తి చేయట్లేదు. అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో, అది ఎంత ప్రభావితం చేస్తుందో, అది ఎంత నష్టానికి దారితీస్తుందో, అది ఎంత కష్టానికి దారితీస్తుందో అసలు నీకేమైనా తెలుసా నీకు? అసల నువ్వు మొక్కుకున్న మొక్కుబడిని నువ్వు సంపూర్తి చేయకపోతే అది ఎంత నష్టానికి దారితీస్తదో తెలుసా నీకు? నువ్వు రూ. 50 నొక్కుబెట్టి ఎనక్కి లాగేసుకున్నావు చూసావా? రూ. 100 అనుకున్న దానివి 50 ఇచ్చావు చూసావా? అది ఎనక్కి లాగేసుకున్నావు చూసావా? ఈ పని అనుకున్న ఆ పనిని సంపూర్తి చేయకుండా కొంత పనే చేసావు చూసావా? అది నీకెంత నష్టానికి దారితీస్తదో తెలుసా నీకు? అది ఎంత కష్టంలోకి తీసుకెళ్తదో నీకేమైనా తెలుసా నీకు? అసల నీకేమైనా తెలుసా? నువ్వనుకున్న ఉపవాసాలు గనక నువ్వనుకున్నట్టు చేయకుండా, నువ్వు మధ్యలో ముగించేసావంటే, అది ఎంత నష్టానికి దారితీస్తదో తెలుసా నీకు? వారం రోజుల ఉపవాసమని నేనుంటానని అనుకున్నావు. ఆ వారం రోజుల ఉపవాసం నువ్వెందుకు లేవు? ఎందుకు సంపూర్తి చేయలేకపోయావు? ఏ పని పట్టుకున్నా మధ్యలోనే ఆ 2 రోజులే. ఆ 2 రోజులే. కొనసాగించవు నువ్వు. నువ్వు కొనసాగించవు నువ్వు. యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిని నువ్వు చూడగలిగితే, ఆయనను గనక మనం బాగా గమనించగలిగితే, సంపూర్తిగా ఆయన వినిపించిన తర్వాతే కపెర్నహూములో అడుగుబెట్టాడు. ఇంకో దాంట్లో అడుగెట్టేత్తన్నాం. ఇది మాత్రం ముగించలేదు. ఇది మాత్రం పూర్తి చేయలేదు. ఇంకో దాంట్లోకి వచ్చేత్తన్నాం. మరలా ఇంకొక మొక్కుబళ్ళు అనేసుకుంటున్నాం. ఒక దాన్ని సంపూర్ణం చెయ్యి మొదట. దేవుడు సంతోషిస్తాడు.
ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూడ్చుకుంటూరా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూరా. ఏమైతే అనుకున్నావో ఆ పనులు, ఒక్కొక్క పని కూడా కొంచెం ప్రభువా నన్ను క్షమించని చెప్పి, నేను అనుకున్న టైంకి నిజంగా నేను ఇది చేయలేకపోయానని చెప్పి క్షమాపణ అడిగి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వర్తమానానికన్నా లోబడి, అది కూడా సంపూర్తిగా లోబడి, ఈ వర్తమానానికి నువ్వు సంపూర్తిగా లోబడి నువ్వు అనుకున్నది చెయ్యి. క్షమాపణ అడుగు. ఆలస్యం చేసేసానని, ఆలస్యం చేసేసానని చెప్పి దేవుడు అంతా గమనిస్తున్నాడు నీకు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి నీకేమీ లేదు నీకు. నీ చేతులు తోడుకుపోతున్నాయి. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం నీకే బలం లేదు. నీకు బలం లేదు. బలహీనురాలు అయిపోతున్నావు. బలహీనుడు అయిపోతున్నావు. నీ పిల్లల విషయంలో మాత్రం, నీ కుటుంబ విషయంలో మాత్రం, నువ్వు చేయాలనుకున్న పనుల విషయంలో మాత్రం నీకు బలం వచ్చేస్తుంది. ఉన్న వాటికి మాత్రం నీ చెయ్యి ముందుకెళ్ళిపోతుంది. ఉన్న వాటికి మాత్రం ముందుకెళ్ళిపోతున్నావు. కానీ దేవుడి సంబంధమైన విషయాలలో, అంటే దేవుడు నేను గద్దించట్లేదనా? అంటే దేవుడు నీకు కనబడి, నేను దారి కాసి నిన్ను ఆపి అడగట్లేదనా నీ గొడవ? దేవుడు అడుగుతాడనుకుంటున్నావేమో అలాగా. దేవుడు అడగడు. దేవుడు తన వాక్యంలో నుంచే నీతో నేరుగా మాట్లాడతాడు. నీతో దేవుడు తన వాక్యంలో నుంచే సూటిగా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్ళు ఏవైనా ఉంటే సంపూర్తి చేశావా? నువ్వు మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్ళు ఏవైనా ఉంటే పూర్తిగా చెల్లించేసావా? అది కుటుంబం మీద చాలా ఎఫెక్ట్ అవుద్ది చెప్తున్నాను. అది సంపూర్తి చేయకపోతే ప్రియులారా, అనుభవంతో చెప్తున్నాను, ఎంతో మందిని చూసి చెప్తున్నాను. మరణానికి కూడా దారి తీసింది. ఒక స్థలం కొనిచ్చి ఒకామె ఆ స్థలంలో మందిరం కట్టిన తర్వాత, నా స్థలం నాకిస్తేనే గాని కుదరదని ఆ తల్లి, కొడుకులు నా ఎదుట నిలబడి కుదరదని మందిరం తీసేసుకున్నారు. దేవుడు మందిరానికని స్థలం ఇచ్చి తీసేసుకున్నారు. ఆళ్ళ మొక్కుకున్నదేంటంటే వాళ్ళకవితే కనుక సుమారుగా వాళ్ళు అమ్మకానికి పెట్టుకున్న ఒక ఇల్లు విషయంలో వాళ్ళు నా దగ్గర చెప్పారు. అది అమ్ముడవనప్పుడే చెప్పేశారు. మేము అందులో నుంచి దశమ భాగం ఇచ్చేస్తామని చెప్పారు. సుమారుగా రూ. 80,00,000 అది అమ్ముడవ్వాలని ఎంతో పట్టుబట్టి ప్రార్థన చేయించుకుంటే ప్రియులారా, 80,00,000కి అది అమ్ముడయింది. 80,00,000కో, 70,00,000కో. అందులో ఇప్పుడు ఎన్ని లక్షలివ్వాలి? దశమ భాగం ఇచ్చేస్తామని అనేసుకున్నారు కదా ఆళ్ళు. మరి అందులో నుంచి ఇస్తామని అనుకున్నారు కాబట్టి ఇవ్వాలి కదా! 80,00,000 అయితే 8,00,000 దశమ భాగం వస్తది. ఒక మాటలో చెప్పాలంటే. 70,00,000కి అమ్మితే నిశ్చయంగా 7,00,000 దశమ భాగం ఇవ్వాలి. కానీ ఆ డబ్బులు చేతికొచ్చేసరికి చేతులు తోడేసినియి ఎనక్కి. రూ. 8,00,000 ఇచ్చేత్తామా? 70,00,000 అంటే వాస్తవానికి మనం రూ. 7,00,000 ఇచ్చేయాలా అని చేతులు తోడేసినియండి. మనస్సు పాడైపోయిందండి. అమ్ముడవ్వనంత వరకు ఒక గొడవ. అమ్ముడైపోయిన తర్వాత ఒక గొడవ. సందర్భం వచ్చింది కాబట్టి, పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి, ప్రతీదీ నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. చాలా మంది ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఆ ఇంట్లో ఎలాంటి మరణం చూసానో నేనదే చెప్తున్నాను. అది కూడా నేను మాత్రమే సమాధి చేసొచ్చాను. ఆ కార్యక్రమం కూడా నేను మాత్రమే సమాధి కార్యక్రమానికెళ్ళి సమాధి చేసొచ్చాను నేను. నేనందుకే చెప్తున్నాను. 7, 8 లక్షల రూపాయలిస్తే ఎవ్వరికీ కనపడదనుకుని వాళ్ళకొక ఆలోచనొచ్చింది. ఏంటా ఆలోచనంటే, ఒక స్థలం కొనేస్తే పేరుండిపోతది. అసలు నేను స్థలం కొనమన్నాడా? అసలక్కడ సేవ చేయమని నాతో చెప్పాడా? నేను చెప్పాను, ఇలాగా స్థలం కొనాలనుకుంటున్నాం అని. ఇక్కడైతే మీరు స్థలం కొన్నా నాకిక్కడ ప్రేరేపణ లేదు. ఇక్కడ సేవ చేయడానికి. దేవుడు నన్నెక్కడ సేవ చేయమంటే అక్కడే ఉంటాను. అక్కడ తినడానికి లేకపోయినా, త్రాగడానికి లేకపోయినా నన్నెక్కడ ఉండమంటాడో అక్కడే ఉంటాను నేను. కాబట్టి నాకైతే ప్రేరేపణ లేదండి. మరి మీ ఇష్టం అనైతే అన్నాను. మనమేం మాట్లాడతాం ఇంకా? మనమేం మాట్లాడకూడదు. నేను అలాగ మాట్లాడను. సరే,
వాళ్ళనుకున్నది ఒకటేంటి, అనుకున్నది ఒకటైతే ఏటి ఇలా చేస్తున్నారని మనసులో మాత్రమే అనుకుంటాను తప్ప, అది కరెక్ట్ కాదు కదా అని పైకి చెప్తే బాగోదు గదా! ఆళ్ళ మనసుల్లో ఉన్నది మాత్రం ఏంటంటే 7,00,000 లేక 8,00,000 ఇచ్చేస్తే ఇవి ఇచ్చినయి ఎవరికీ కనపడవు. అది కూడా ఖర్చయిపోద్ది. పేరు, మెప్పు ఉండదు. పేరు, మెప్పు ఏటి దేవుడి సొమ్ము దేవుడికిత్తాకే నువ్వనుకున్న తర్వాత పేరు, మెప్పు ఏటి ఎవరి దగ్గర రావాలి నీకు పేరు? పరలోకంలో కావాలి నీకు పేరు. పరలోకంలో ఉండాలి నీకు. పేరు, మెప్పు ఏటసల? సరే వాళ్ళ స్థలం కొనాలని అనుకున్న ఆ విషయంలో నాకేమర్థమైందంటే, పేరు కోసం చూత్తున్నారీళ్ళని అనిపిచ్చింది. నాకు తెలియకుండానే సుమారుగా రాజమండ్రికి దగ్గరలో ఒక సెంటున్నర స్థలం, సెంటున్నర మాత్రమే సుమారుగా అది 8,00,000 ఎంతో అయింది. ఒక సెంటున్నర స్థలం రూ. 8,00,000 పెట్టి కొనేసి, వాళ్ళ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇల్లు అమ్ముడయిన తర్వాతేమో దశమభాగం అనుకున్నారు. ఆ దశమభాగం కాస్త ఎలాగెళ్ళిపోయిందంటే ప్రియులారా, స్థలం కొనే కాడికెళ్ళిపోయింది. పోనీ స్థలం కొన్నారు. అదెవరి పేరు మీద పెట్టాలసల? మినిస్ట్రీ పేరు మీద పెట్టాలి. లేదా దాన్ని నడిపించే వ్యక్తి నేను కాబట్టి నా పేరు మీద పెట్టాలి. సంఘ కాపరిగా. మినిస్ట్రీ పేరు మీద లేదు. అది నా పేరు మీద లేదు. ఇటేమో ఆళ్ళ పేరు ఉండిపోవాలని స్థలం కొన్నారు. అది ఆళ్ళ పేరు మీదే పెట్టుకున్నారు. అది నీ దగ్గరున్నప్పుడు అది నీదే కదా! అని బైబిల్ చెప్తుంది. అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా! అది నీ పేరు మీద ఉన్నప్పుడు అది నీదే అవుతుంది గానీ దేవుడిదెలాగవుతుంది? అన్న విషయం కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళ పేరు మీదే పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు నన్ను పిలిచి ఇలాగా అనుకున్నాం. అంటే నా పేరు మీద పెట్టేటప్పుడైతే నన్ను పిలుస్తారు పలానా చోట స్థలం కొన్నామని. ఇప్పుడు ఆళ్ళ పేరు మీదే పెట్టుకునే ఉద్దేశాలున్నప్పుడు నన్నసలు పిలవలేదండి. ఆళ్ళు ఆటోమేటిక్‌గా ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయిందో, ఎప్పుడు కొనేసుకున్నారో, ఎప్పుడు చూడ్డానికెళ్లారో ఆ స్థలం మాకు కూడా తెలీదు ఆశ్చర్యపోయాం. ఆళ్ళ పేరు మీద పెట్టుకున్నారు అంతా బానే ఉంది. సరే ఇప్పుడేమన్నారంటే కొలతలేసే ఆయన్ని పిలిపించుకొని, కొలతలేయించేసుకొని చక్కగా కట్టేసుకోండన్నారు. అప్పుడు నేనన్నాను, అమ్మా ఇది మినిస్ట్రీ పేరు మీద లేదు. నా పేరు మీద లేదు. ఇది మీ పేరు మీద మాత్రమే ఉంది. మరి రేపు ఎదురు తిరిగితే ఏటి పరిస్థితి? నేనెక్కడో 2,00,000 3,00,000 అప్పు తెచ్చుకునో ఏదో చేసుకొని, మందిరం పని కదా అని, దేవుడి పని కదా అని ఒక అడుగు ముందుకేసేత్తాను. మరి ఏటి పరిస్థితి? అని అడిగాను. అలా ఎదురు తిరిగేవోళ్ళం గాదు. కొంచెం మా కొడుక్కి, మాకు కొంచెం గొడవలవుతున్నాయి కాబట్టి, అందాక మా పేరు మీద పెట్టుకున్నాం. తర్వాత మీ పేరు మీదకి మేము తర్వాత మారుస్తాం. ముందైతే కట్టేసుకోండి. మాకు బాప్తిస్మాలిచ్చారు కాబట్టి, ఇక్కడ ఆరాధన జరగాలి మాకు అనన్నారు. సరే అని జెప్పేసి, మనం అన్ని విధాలుగా కూడా చెప్పి, అది కూడా పొరపాటే అది. మన పేరు మీద ఉండనప్పుడు కూడా ఆళ్ళు ఎంత దగ్గరోళ్ళైనా సరే, దూరమోళ్ళైనా సరే, మనం రూపాయి పెట్టుబడి పెట్టడం గూడా తప్పే. ఏ సమయంలో పొమ్మంటారో పొమ్మంటారు. నువ్వెవడో అని అనొచ్చు. కానీ దేవుడు మొహం జూసి నేనక్కడ కూడా కొంచెం దెబ్బతిన్నాను. అందుకే నేనంటాను. అక్కడ గూడా నేను దెబ్బతిన్నాను. ఎంత దగ్గరోళ్ళనైనా సరే నమ్మడానికి లేదు. దేవుడి దగ్గరే వాళ్ళు ప్రియులారా దారి తప్పిపోతే నువ్వు నేను ఎంత? దేవుడి దగ్గరే దారి తప్పిపోయినప్పుడు నువ్వు నేను ఎంత చెప్పసల? సరే అదంతా కొలతలేయించేసి మరి పనంతా మొదలుపెట్టిన తర్వాత వాళ్ళలో వాళ్ళకి చిన్న చిన్న గొడవలు మొదలైనయి. మరి ఈ స్థలం వాళ్ళ పేరు మీద పెట్టాలనో, లేపోతే ఏదన్నా వాళ్ళ తల్లి, కొడుకులు మాట్లాడుకున్నారో ఏంటో మనకు తెలీదు కానీ వాళ్ళ ఫ్యామిలీలో. వాళ్ళేమనుకున్నారంటే, ఈయన అమ్మేసుకుంటాడు. ఆళ్ళ పేరు మీద ఉందంటే అమ్మేసుకొని ఎళ్ళిపోతాడు ఎక్కడికన్నా. ఏటి దేవుడికనిచ్చిన తర్వాత అమ్మేసుకొని ఎళ్ళిపోతామా? దేవుడికనిచ్చిన తర్వాత అమ్మేసుకొని ఎళ్ళిపోతామా చెప్పండి? దేవుడిదనిచ్చిన తర్వాత దేవుడిది గదా అది. ఎందుకు అమ్మేసుకొని ఎళ్ళిపోతాం? అమ్మేసుకొని ఎళ్ళిపోతారని అనుకోని మొత్తం మీద ఇక మందిరం ఓపెనింగ్ టైంకండి ఓపెనింగ్ చేయనివ్వలేదండి. మొత్తం షెడ్డేసేసి, మొత్తం చుట్టూ కట్టేసి, పునాదులు కట్టేసి, మట్టి తోలించేసి, ఎంత పని జేసొచ్చామో అక్కడ. కానీ ప్రియులారా, అక్కడ కనీసం వాటర్ లేకపోతే కూడా, ఆ పక్క వాళ్ళ దగ్గర నుంచి వాటర్ ట్యూబ్ లాగి మోటరేసి మరి ఎంత
పునాదుల్లో వాటర్ పెట్టి, ప్రతిరోజు వాటరింగ్ చేయడానికి వెళ్ళి, ఎన్నో చేసాం. కానీ మందిరం ఓపెనింగ్ టైంకి ఓపెనింగ్ అని అనుకున్నాం. పలానా రోజుకి ఆళ్ళకి అసూయొచ్చేసింది. రాను రాను ఎన్ని తప్పులు చేశారో చూడండి. ఇల్లమ్ముడైతే దశమభాగం అనుకున్నారు. దశమభాగం ఇవ్వకుండా కాస్త స్థలం కొనాలనుకున్నారు. ఆ స్థలం కొన్నప్పటికి కూడా ఆళ్ళ పేరు మీదే పెట్టుకున్నారు. ఆళ్ళ పేరు మీద పెట్టుకున్నా కట్టినా సరే, అది ఓపెనింగ్ చేయనివ్వలేదు. తిరిగి మరలా వాళ్ళే డబ్బులెక్కువొత్తున్నాయని 13,00,000కి అమ్మేసుకున్నారు సెంటున్నర స్థలం కూడా. అలా అమ్మేసుకున్న తర్వాత నేనేమన్నానంటే, వాళ్ళు నాకు ఫోను జేసి అమ్మేసినప్పుడు కూడా చెప్పలేదు. ఎందుకంటే చెప్పవలసిన పనేముందండి? చెప్పవలసిన పని లేదు గదా! మన పేరు మీద లేదది. ఆళ్ళిష్టం అది. వాళ్ళేమన్నారో తెలుసా? ఫోను జేసి, "ఇలాంటి దెబ్బ మీలో ఎవరైనా తినుంటారో లేదో నాకు తెలీదు కానీ, నా సేవలో నేనెన్నో తిన్నాను. దెబ్బ దెబ్బలు కా దెబ్బలు కాదు ప్రియులారా, చాలా దెబ్బలు తిన్నాను నేను. సేవలో నేననేకమైన దెబ్బలు తిన్నాను నేను. నేను చాలా దెబ్బలు తిన్నాను నేను." అది ఎంత భయంకరమైన దెబ్బంటే, ఫోను జేసి ఏం జెప్పారంటే, "స్థలం అమ్మేసాం. నీవు వేసినటువంటి బ్లూ రేక్ ఏదైతే ఉందో, అది ఇప్పేసుకొని, ఎక్కడైనా నువ్వు మందిరం కట్టుకుంటే నీకు పని జేస్తది. అది పట్టుకొనెళ్ళిపో" అనన్నారు. అంటే ఆ రేక్ ఎందుకు పట్టుకొనెళ్ళిపోమన్నారో ఇప్పేసుకొని, ఇప్పుడు దాని పెట్టుబడి కూడా మేము ఇవ్వక్కర్లొద్దు. నీది నువ్వు పట్టుకుపో. ఎంత అడ్డంగా, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నట్టండి ఈ మాట. చెప్పండసల. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? నేను దశమ భాగం అడగలేదు. నేను ఏమీ అడగలేదు. ఇల్లమ్ముడైతే చాలు. మేము ఇలా అనుకుంటున్నాం. ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పింది మీరే. తర్వాత అమ్ముడయిన తర్వాత స్థలం కొనేసి ఇలా పెట్టుకున్నామని చెప్పింది మీరే. కట్టేటప్పుడు కూడా ఎదురు తిరుగుతానని నేను చెప్పనే చెప్పాను. ఎదురు తిరిగింది మీరే. ఓపెనింగ్ చేయనివ్వకుండా చేసింది మీరే. నాకు తెలియకుండా పైగా అమ్మేసుకున్నది మీరే. పైగా ఫోను జేసి ఇప్పుడు రేకులిప్పి పట్టుకెళ్ళిపో అని చెప్తుంది మీరే. అన్నీ చెప్తుంది మీరే. నాకు రేకులొద్దు. ఆ రేకులు ఎందుకు పనిచేయవింక. ఆ రేకులకి ఎక్కడికక్కడ బోల్ట్ ఫిట్టింగ్స్ అన్నీ అయిపోతాయి. అది ఇప్పితే మళ్ళా ఎక్కడికక్కడ కన్నాలు కనపడతాయి. హోల్స్ కనపడతాయి. మళ్ళా ఎక్కడైనా మందిరం వేసుకున్నా ఆ బోల్ట్‌లో అదే హోల్స్‌లో ఫిట్ అవ్వాలంటే అవ్వవు. ఆ రేకు నాకు పని లేదు. నేను పెట్టుబడి పెట్టుకున్న డబ్బులు నాకిచ్చేయండి చాలు. నా పెట్టుబడి డబ్బులు నాకిచ్చేయండి చాలు. పెట్టుబడి లేదు, ఏమీ లేదు. ఇప్పుకొని పట్టుకొనెళ్ళిపోతే పట్టుకొనెళ్ళిపో లేపోతే అయి గూడా అమ్మేత్తాం అన్నారు. రేకు మీద మాత్రం నేను చెయ్యెయనింక. మందిరం కట్టడం వరకు మాత్రమే. మీరిచ్చినా, ఇవ్వకపోయినా రేకు మాత్రం నాకవసరం లేదింక. అంటూ ఆ రేకుని అక్కడే ఇప్పకుండా అలా వదిలేస్తే, దేన్నో మిషన్ తీసుకొచ్చి పడగొట్టేసి, మొత్తం మీద ప్రియులారా రూ. 1,80,000 బ్లూ రేక్ అండి. సెకండ్ హ్యాండ్‌లో రేక్ కూడా కొనలేదు నేను. బ్లూ రేక్ రైల్వే రేకు 1,80,000 పెట్టి నేను కొన్నాను. మెటీరియల్‌కే అంత అయింది నాకు. తర్వాత మేస్త్రిని పెట్టి పని చేయించడానికి ఇంకెంత అయిందా అన్నదే. మీరు ఆలోచించండి. మొత్తం అంతా కలిసి చాలా డబ్బులైతే అయినియి. కానీ వాళ్ళు పెట్టుబడి మాత్రం ఇప్పటికి ఇవ్వలేదండి. ఇప్పటికి ఇవ్వలేదు. ఇవ్వమని కూడా ఫైనల్‌గా చెప్పేశారు. ఇప్పుడు మమ్మల్ని పెట్టుబడి డబ్బులు నువ్వెన్ని రోజులడిగినా నీకు ఆయాలే చెప్పాం గదా! అని అంటారు. మేమివ్వలేమని చెప్పాం గదా! రేకులు కూడా వద్దన్నాం. మేమేం చేయం దానికి అని అంటారు. ప్రియులారా, నాకివ్వాల్సిన డబ్బుల కంటే, ఆ ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఇద్దరు వ్యక్తులైతే, ఆ ఇంట్లో వేరే వ్యక్తి మీద ఎఫెక్ట్ అయిందండి ఆ శోధన. ఆయనకి బాగోకపోవడం, హాస్పిటల్‌లో పెట్టడం. అదే ఆస్పత్రిలో మరలా తిరిగి నాకు ఫోను చేస్తే బాగోలేదంటే, ఎన్ని చేసినా సరే మనసులో పెట్టుకోకుండా ఎళ్లి, నేను ఆస్పత్రికెళ్ళి ప్రార్థన చేయడం ఎంతో జరిగింది. ప్రార్థన చేశాం. ప్రార్థన చేయడమే కాదు, బాప్తిసం ఇచ్చింది నేనే కాబట్టి, ఆయనకి మంచం మీద ఉంటే, నెలకొకసారి ప్రభు బల్ల తీసుకొనెళ్ళి, నేనక్కడ ప్రార్థన జేసి, ఇది చేస్తే ఎంతో జీవమొచ్చింది. చాలా జీవమొచ్చింది ఆ ఇంట్లో.
వాళ్ళ పాపములు క్షమించమని, వాళ్ళ తిరుగుబాటును క్షమించమని. ఈ తిరుగుబాటు చేసింది ఒకరైతే ఇంకొకరి మీద ఎఫెక్ట్ అయింది చూసారా? నువ్వు చేసే పనులు నీ మీద ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటున్నావేమో, నీ పిల్లల మీదన్నా ఎఫెక్ట్ అవుతాయి. ఆ రూట్ నీకు తెలుసో తెలీదో మరి. నీవు చేసిన పనులకి నీ భార్య మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. నీ భార్య చేసిన పనులుకి నీ మీద కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది ప్రభావితం చేయొచ్చు. అంత ప్రభావితం చేస్తది. నువ్వు మ్రొక్కుకున్న మ్రొక్కుబడి సంపూర్తి చేయకపోతే అది ఎంత పెద్ద దెబ్బో నీకు తెలుత్తలేదు. నీకు అర్థం కావట్లేదు. వణుకు పుడుతుందో లేదో తెలీదు ఈ వాక్యం వింటున్నప్పుడు. నేనిదంతా కూడా ఏన్నా టైం వేస్ట్ చేయడానికి చెప్పాననుకుంటున్నావేమో. టైం వేస్ట్ చేయడానికి చెప్పాననుకుంటున్నావేమో. ఏదో కథలా చెప్పాననుకుంటున్నావేమో. జరిగింది చెప్తున్నాను. నిజంగా జరిగిందే చెప్తున్నాను నేను. బాగున్న రాయిలాగా తిరిగే మనిషి మూలబడిపోయాడు. నీకు అర్థం కావట్లేదు. రాయిలాగా తిరిగే మనిషి మూలబడిపోయాడేమనుకుంటున్నావు? ప్రియులారా, దశమ భాగం అంతా కూడా ఆయన ఆస్పత్రికి వచ్చి పెట్టవలసొచ్చింది. చూసారా ఎలా పోయిందో? ఎలా ఎఫెక్ట్ అవుద్దో నీకు తెలీదు. తెలీదు కాబట్టి చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంటావా విను. ఇదేటి ఇలా చెప్తున్నాడు అనుకుంటావు. నీ ఇష్టం. వింటే విను, పోతే పో అంటాను అంతే నేను. రెండే 2 ముక్కలు. నాకేమైనా కలిసొత్తదా ఏంటి నువ్వు మాటింటే? నువ్వు వినకపోతే నాకేమన్నా నష్టమా? నువ్వు వింటే నాకేమైనా కలిసొత్తదా? నువ్వు వినకపోతే నాకేమన్నా నష్టం జరుగుద్దా? నువ్వు వింటే విను, తీసుకుంటే తీసుకో, లేకపోతే మానేయి. ఉన్నదున్నట్టుగానే చెప్తున్నాను. సంపూర్తి చేసాడంతే యేసయ్య. నీ మ్రొక్కుబళ్ళు నువ్వు సంపూర్తి చేసావా? కొంచెం కొంచెం ఏటి అందులో చెయ్య, ఇందులో చెయ్య. ఏంటసలు నీ మైండ్ సెట్ ఎందుకు మారిపోతుంది? నీ బుర్ర ఎందుకు స్థిరంగా ఉంటలేదసల? నీ ఆలోచనలు ఎందుకు స్థిరంగా ఉండట్లేదసల? నీ తలంపులెందుకు స్థిరంగా ఉండట్లేదసల? అసలు ఏమనుకుంటున్నావు? ఎవరితో పెట్టుకుంటున్నావు? నువ్వు మాట్లాడే మాటేంటి? నువ్వనుకున్నదేంటి? బాగా ఆలోచించు. ప్రియులారా, ఇక ఏకంగా బాగా కొంచెం కావాల్సిన వ్యక్తి కాబట్టి మంచం మీదున్నా సరే, ప్రభు బల్లివ్వటానికెళ్ళో, ఆ బాగోలేని వ్యక్తికి ప్రార్థన చేసొచ్చేస్తే, ఈ ఫ్యామిలీ మాత్రం వేరే చర్చికెళ్ళిపోతున్నారు. ఎవరో నా చేతుల మీదుగా బాప్తిస్మాలిచ్చాను నేను. ఎందుకెళ్ళిపోతున్నారు? అంటే స్వయంగా డబ్బులివ్వబడతదని. మరలా ఇక్కడ ప్రార్థనలో కూర్చుంటే డబ్బులేదో ఒక క్షణంలో పెట్టుబడి డబ్బులు అడుగుతాడని. వేరే పాస్టర్ గారైనా అంత భారం ఎవరికుంటదండి? ఈయన నిద్రించిన తర్వాత ఈ ఇంటి యజమానుడు నాకు మరలా ఫోనొచ్చింది. ఆయన సమాధి చేయరంట. బాప్తిసం ఎవరిచ్చారో వాళ్ళే చెయ్యాలంట. మరి మీరే చెయ్యాలి అని అన్నారు. ఆ టైంలో ఇంకేమీ ఆలోచించకుండా మరలా క్రీస్తు యేసు మనసుతో ముందుకెళ్ళి ఆ కార్యక్రమం అంతా కూడా చూసాం. చూసిన తర్వాత మరలా ఏమన్నానంటే జరిగిందేదో జరిగింది. ఏదో అయిపోయిందిలెండి. మెయిను నాకు మీ ఆత్మల విషయంలో నేను లెక్క అప్పజెప్పవలసుంది దేవుడికి. నాకు మీ పెట్టుబడి కూడా వద్దు. అడిగాను కానీ ఆ రోజు ఇంక నాకు పెట్టుబడి కూడా వద్దు. ఏం వద్దు కానీ మీరు బలపడండి చాలు. మీరు బలపడండి ప్రార్థనకొచ్చి అని అడిగితే, లేదు లేదు మేము వేరే చోటకెళ్తున్నాం గదా! ఇంకా వేరే చోటకెళ్ళిపోతాం అన్నారు. అంటే నన్ను అవసరానికి సమాధి చేయడానికి మాత్రం ఉపయోగించుకున్నారు. తర్వాత నన్ను వదిలేశారు. ఇలా చాలామంది నా సేవా జీవితంలో ఎక్కువగా ఇలాగే జరిగినియి. నా చేతుల మీదుగా బలపడిన వాళ్ళు, నా గుండె మీద ఎదురు తన్నేసి వెళ్ళిపోయారు. నా ద్వారా బలపడిన వ్యక్తులు, నా ద్వారా ఆత్మీయంగా స్థిరపరచబడిన వ్యక్తులే చాలామంది ఎదురు తన్ని వెళ్ళిపోయారు. అసలు మీ దగ్గరున్నటువంటి ఈ సబ్జెక్ట్‌ని బట్టి అలా కట్టుబడిపోయి అలా పడుండాలింక అనే వ్యక్తులు ఎంతోమందున్నారు కానీ, వాళ్ళకి నా విలువ తెలియలేదు. వాళ్ళకి నా భారం తెలియలేదు. వాళ్ళకి నా కష్టం తెలియలేదు. వాళ్ళని ఎంత ఇష్టంగా పెంచుకుంటూ వచ్చానో, కానీ వదిలేయలేదు నేను. కనీసం వదిలేయలేదు నేను. కన్నాక నేను పోషించాను. బాప్తిసంతో నేను ఎప్పుడైతే కన్నానో, నేను కనేసి వదిలేయలేదు. కనడం ఎవడైనా కంటాడు. పెంచడం అనేది చిన్న విషయం కాదు. పెంచడం పిల్లెదిగితే పొట్టెదుగుతదంటారు.
ఏవండి మనిషి ఎదిగితే గౌను, గౌను గొనాలి. మళ్ళా దానికి సైజ్‌కి సంబంధించిన గౌను గొనాలి. నువ్వెదుగుతున్న కొలది నీకెలాంటి ఆహారం పెట్టాలో, అలాంటి ఆహారం పెట్టుకుంటూ వచ్చే విధంగా పెంచుకుంటూ వచ్చాను. కానీ ఎదురు తన్నేసి వెళ్ళిపోయారు. ఎంతోమంది చాలా చిన్నగా తీసుకున్నానంతే. ఒక రోజు, 2 రోజులు బాధపడ్డాను. అలవాటయిపోయిందండి. ఇప్పుడస్సల లెక్కే లెక్క చేయను. బ్రతిమలాడుకునే పరిస్థితులు గూడా నాకు ఇంకా వదిలేసుకున్నాను నేను. ఉంటావా ఉండు, పోతే పో అంతే. నీకు కట్టబడాలనుకుంటే ఉండంతే. ఆఫ్‌లైన్ దానికే నేనసలు లెక్క చేయను. ఆన్‌లైన్ దానికి ఇంక నేను బ్రతిమలాడవలసిన పని నాకు లేదసల. నీకెంత గౌరవిస్తున్నానో, ఎంతగా ఫోను జేస్తున్నానో, నీకు నా విలువేమైనా దెలుస్తుందా నీకు? ఏం జూత్తన్నావు? అసలు నీకేం కావాలి? నీకేం పెడతన్నాం? ఫుడ్ ఎలాగుంది నీకు? ఆత్మీయంగా ఎదగడానికి సంబంధించిన ఆహారం ఎలాగుంది? నువ్వది చూసుకుంటలేదు. నీకు 2 మనసులుంటున్నాయి నీకు. నువ్వు సంపూర్తి చెయ్యి. పెందలకాడ ప్రార్థన నువ్వు కన్ను మూసేదాకా ఇందులో సంపూర్తిగా ఉండవు నువ్వు. అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు. సంపూర్తి చెయ్యు నువ్వు. చెప్తున్నాను గదా! నువ్వు సంపూర్తిగా నిలబడే మనిషివి కాదు నువ్వు. ఇది ఎంతకాలం వరకు జరుగుతుందో అంతకాలం నువ్వుంటే గనక ఇందులో నువ్వుంటావా చెప్పోసారి? నువ్వు సంపూర్తిగా నాతో ఉంటావా? నువ్వు సంపూర్తి చేయగలుగుతావా నాతో సహవాసం? ఈ మినిస్ట్రీతో నువ్వు సహవాసం సంపూర్తిగా చేయగలుగుతావా? నువ్వు మొత్తం చేయగలుగుతావా? తక్కువ కాకుండా చేయగలుగుతావా? చెప్పొకసారి. ప్రియులారా, నువ్వు ఏదైనా సరే పూర్తి చెయ్యి. ఏదనుకున్నావో అది పూర్తి చెయ్యి. ముందా గొడవేటో సూడు. ముందా గొడవేటో సూడు నువ్వు. నేను చెప్తున్న మాటలు నీకు గుచ్చుకోవచ్చు. గుచ్చుకున్నా నన్ను చేసేదేమి లేదు నువ్వు. నువ్వు నన్నేమన్నా తిట్టుకున్నా సరే నీ మనసులో దేవుడిని తిట్టుకున్నట్టే. నువ్వు నన్ను గూర్చి ఏమైనా అనుకుంటున్నా సరే ఈ వర్తమానంతో నేరుగా నీతో మాట్లాడుతూ అనిపించిందంటే నీకే. ఇంత నొక్కి నొక్కి ఇంత గట్టిగా చెప్తున్నాడంటే అది దేవుడు మాట్లాడుతున్నాడని, ఆ వాక్కు దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాక్కని, ఇది నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్టు నువ్వు తీసుకోకపోతే అది ఎవడికి నష్టం? నీకే నష్టం. జీవం లేని దానికి మొక్కుకున్న మొక్కుబళ్ళు అన్నీ కూడా సంపూర్తిగా చెల్లించొత్తన్నారాళ్ళు. వాళ్ళని జూసి బుద్ధి తెచ్చుకోవాలి మనం. ఆ జీవం లేని దానికి ఎంత స్తుతులు చెల్లిస్తున్నారో, ఎంత స్తుతులో, ఇక జీవం ఉన్న దానికి ఇంకెంత స్తుతులు చెల్లించాలి మనం అసల. ఏదైనా సరే వాళ్ళ ప్రోగ్రామ్స్‌లో ఎక్కడ కూడా పడుకోకుండా ఎంత చక్కగా ఓపిక తెచ్చుకొని, నూతన బలం తెచ్చేసుకొని ఎంత గట్టిగా మహింపరుస్తున్నారో. కానీ జీవం ఉన్న వోడి దగ్గర నిద్ర మొహం వేసుకున్న దానిలాగా బ్రతుకుతావు. ఎన్నాళ్ళు చూసినా అదే మొఖం, అదే పరిస్థితి. లేవలేకపోతున్నానన్న దరిద్రమే ఎన్నాళ్ళు చూసినా. చక్కగా 4, 5 గంటలు పడుకుంటున్నావు. మరి ఇంకేంటో మరి నీకు? 3 గంటలకు లేవలేకపోతున్నావు. అసలు నువ్వేంటసలా? నాకేం అర్థమవుతలేదు. జీవం లేని దానికి అంత ఓపిక తెచ్చుకొని పరుగులెడుతుంటే, జీవమున్న దాని కోసం నువ్వు చేసేదేంటసల? నువ్వు అర్పించే స్థుతులేంటి? మోగవాడిలాగా, మూగదానిలాగా ఏదో మూగదెయ్యం పట్టుకుందనుకుంటున్నాను నేను. అసలు మాటాడో, ఊసాడో ఎందుకొత్తావో తెలీదు. రాయిలాగా ఉంటావు అలాగా. అసలు నేను చెప్తున్నాయో, ఎళ్తున్నాయో లేదో తెలీదు నీలోకి. చాలా సాఫీగా, చాలా చక్కగా నిద్ర పట్టనంత వరకు ఇంటావు. అలా ఫోను తలకాడకి పెట్టుకొని. ఆ! మంచాన్ని వదిలేవా నువ్వు? ఆ మంచాన్ని వదిలేవా చెప్పు? అలాగే పడుకునున్నావు. చెప్పాక కూడా లెగుత్తలేదు మరి నువ్వు. చెప్పాక కూడా లెగుత్తలేదు పైకి నువ్వు. ఇంత చెప్తున్నాను గాని అలాగే పడుకొనున్నావు. పడుకొనున్నావని నీకు తెలుసు. దేవుడికి తెలుసు. కానీ చెప్పాక కూడా లేవట్లేదంటే చూసుకో మరి. నీకేమన్నా గుచ్చుకుంటుందా? నీకేమన్నా అర్థమవుతుందా? జీవం లేని దానికి కూర్చొని ఆరాధించేత్తన్నారు. జీవం లేని దానికి ఓపిక తెచ్చేసుకుంటున్నారు. జీవం లేని దానికి ఉపవాసాలంటున్నారు. జీవం ఉన్న దానికి ఇంకెన్ని ఉపవాసాలుండాలో సూడు మరి. అంటావు ఉపవాసాలని. వారం రోజులు ఉపవాసాలనుకుంటావు. కానీ 2 రోజులు కూడా సంపూర్తి చెయ్యవు.
2 రోజులు కూడా సంపూర్తిగా ఉండవు. వంటగదిలోకెళ్ళావంటే బొగ్గలాడించుకుంటూ బొక్కేత్తా ఉంటాం. వంటగదిలోకెళ్ళావంటే తట్టుకోలేవు. ఏదైనా చూసావంటే ఇంక మనసు లాగేత్తా ఉంటది. ఎప్పుడూ తినని గడ్డి కూడా ఆ మేకుకో, ఈ మేకుకో తగిలిచ్చున్న కవర్ తీసేసుకొని తినేత్తాం. అన్నీ తింటున్నప్పుడు తినవు మళ్ళా అది నీకు నచ్చదు. ఉపవాసాలున్నప్పుడు మాత్రం నోరు లాగేత్తుంది నీకు. ఎండుగడ్డేటి, పచ్చిగడ్డేటి అన్ని గడ్డులు తినేత్తావు ఇంకా ఆ టైంకి. ఏటో మరి. ఏది సంపూర్తి చెయ్యవు నువ్వు. చెప్తున్నాను కదా! ఉపవాస ప్రార్థన అంటావు గానీ, ఉపవాసం ఏది సంపూర్తి చెయ్యవు నువ్వు. లేదు సంపూర్తి చేసే విధానం ఏం కనిపించట్లేదు నీలో. దేవునికి చెల్లించవలసిన దానికి చూసుకో మరి ఎనక్కి నీ మనసు తిరిగిపోతుందేమో. ఇప్పుడు చెప్పినదంతా కూడా స్టోరీ జరిగిన విషయం అంతా కూడా చెప్పాను నేను. ఏం జరిగిందో. మైండ్ సెట్ మారిపోయిందనుకోండి. ఎంత భయంకరమైన దెబ్బ. ఇప్పుడు అవతల దైవజనుడు కూడా వదిలేసాడు. ఎవడెళ్తాడండి? నాకులాగా ఓపిక తెచ్చుకొని ఎవడు మాట్లాడతాడండి? ఎవడు ఈ రోజుల్లో పట్టించుకునేవాడు ఎవడు లేడండి. ఇక ఇటు రాలేక, అటెళ్ళలేక, తలెత్తుకోలేక చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు ఆత్మీయతలో. ఆ కుటుంబం ఇప్పటికి కూడా. నా దగ్గరికి రాలేక, నా దగ్గర తలెత్తుకోలేక, నాకు ఫోను జేసి మా ఇంటికొచ్చి మరలా తిరిగి ప్రార్థనలు కొనసాగించండి అనలేక, లేని పరిస్థితుల్లో అయిపోయారు. నాకు తెలిసి అర్థమై ఉంటది. కాళ్ళ కాడకొచ్చిన దాన్ని తన్నుకున్నాం. ఇంక మరలా దొరకడం కష్టం. అనవసరంగా మనిషి విలువని తెలుసుకోలేకపోయాం అని ఇప్పుడు బాధపడితే సుఖమేటి చెప్పు? బాధపడతారు నాకు తెలిసి. వాళ్ళే కాదండి. గూగుల్ మీట్‌ని వదిలేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఏదో తొలిచేత్తదండి. అనవసరంగా ఒక సహవాసాన్ని వదిలేసాం. అనవసరంగా ఒక దైవజనుడిని వదిలేసాం. అనవసరంగా ఒక ఆత్మీయమైన సంఘాన్ని వదిలేసాం. ఆత్మీయమైన ఆన్‌లైన్ సంఘాన్ని వదిలేసాం. అని ఎక్కడో ఒక చోట ఈ బాధ తొలిచేస్తదండి ఖచ్చితంగా. ఆ రోజు, మరుసటి రోజు ఒకలా ఉండొచ్చేమో గాని పద్ధతి. తర్వాత నేనేమైనా తొందరపడ్డానేమో! నేనేమైనా అనవసరంగా మాట్లాడానేమో! లేక నేను అనవసరంగా చెడగొట్టుకున్నానేమో! ఇప్పుడు నాకీ బాధొచ్చింది. ఆయన ఎంతో బాధ్యతగా ప్రార్థన చేసేవాడు. చాలా ధైర్యంగా కూడా ఏదో ఇంట్లో మనిషితో మాట్లాడినట్టుగా చాలా చక్కగా ఫోను చేసి మాట్లాడితే కూడా ఆయన ఫోనెత్తి మాట్లాడేవాడు. ఇంట్లో మనిషిలాగా కలిసిపోయి మాట్లాడేవాడు. ఇంట్లో మనిషిలాగా కలివిడిగా కలిసి ఎంతగానో ప్రార్థన చేసేవాడు. అన్న విలువ తెలీదనుకుంటున్నారేమో! ఖచ్చితంగా తెలుస్తది. తెలియాలి. అది తెలిస్తేనే విలువ తెలుసుకున్నట్టు. కానీ ఇంక ప్రయోజనం లేదు. నా దగ్గరికి రాలేరు. ఇక ప్రయోజనం లేదు. నా దగ్గరికి రాలేరు. ఇంకా మొదటి స్థానం కూడా ఆళ్ళకుండదు ఇంకిందులో. ఒకవేళొచ్చినా మనం రావద్దంటానికి సరిపోం గానీ, వాళ్ళొచ్చి పోవడమే. వచ్చి వెళ్ళిపోవడమే అంతే. ప్రియులారా! ఏది చేసినా సంపూర్తి చెయ్యి అంటున్నాను నేను. మనము కట్టే మినిస్ట్రీ సభ్యత్వం కూడా సంపూర్తిగానే కట్టాలండి. పూర్తి చెయ్యాలండి. పూర్తి చెయ్యరండి. ఒక నెల కడితే ఒక నెల కట్టరు. మీకు తెలుసు మీలో ఎంతమంది కట్టలేదో. ఈ నెలది. మీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలంటాను నేనింక. ఇక మీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలి. ఈ వాక్యాన్ని బట్టి నేనేమంటానంటే, ఇంక సిగ్గుపడవలసిన పనేమి లేదు. సంపూర్తిగా కొనసాగించాలి. అంటే మీలో కొంతమందికి జ్ఞాపకం లేకపోతే, జ్ఞాపకం చెయ్యాలి. సంపూర్తిగా పూర్తి చెయ్యాలి కదా మరి. అమ్మ పూర్తి చెయ్యాలి గదా! మరి కట్టలేనోళ్ళకి బాధగానే ఉంటది మరి. నువ్వు కట్టు, కట్టకపో చెప్పవలసిన బాధ్యత కాబట్టి చెప్తున్నాను. సంపూర్తి చేశావా? సభ్యత్వం గూడా సంపూర్తి చెయ్యు. సంపూర్తిగా కట్టవు. సంపూర్తిగా కట్టవు. ఎంతమంది కట్టలేదో కూడా నీకు తెలుసు. నీవు రూ. 200 సంపూర్తిగా నువ్వు చెల్లించకపోతే, నువ్వు కట్టకపోతే, నువ్వింక దేవుడికి ఇంకెక్కడ నువ్వు సంపూర్తిగా భక్తి చేయగలుగుతావు చెప్పు నువ్వు? నువ్వు ఆలోచించుకో ఒకసారి. నువ్వేం చేయగలుగుతావు చెప్పు ఒకసారి?
సంపూర్తి చెయ్యు నువ్వు ఏది చేసినా. 2 నెలలు కడతావు, 3 నెలలు కడతావు. ఇంక తర్వాత నుంచి కట్టవు నువ్వు. మానేసావు, కట్టడం మానేసావు నువ్వు. ఎవడికి నష్టం? నాకేం నష్టం లేదు. నువ్విచ్చే 200తో మేమేం తినిపోతలేదిక్కడ. అది ప్రజల కొరకే, దేనికైనా మినిస్ట్రీ అవసరాల కొరకో, లేపోతే దేనికైనా వాడటానికి అవకాశం ఉంటది. అది ఏ సమయంలోనైనా సరే ట్రస్ట్ ద్వారా ఎవరికైనా హెల్ప్ అవుతది. మొదట్లో చెప్పిన మాటకిని దానికి సింక్ అవుతది. ఎవరి అవసరాల నిమిత్తమైనా దాన్ని వాడొచ్చు. నీకు అర్థం అవ్వట్లేదు. వాక్యం నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. సంపూర్తిగా చెయ్యి నువ్వేది చేసినా. అది నువ్వు ఆలోచించుకో అంతే, నీకే వదిలేత్తన్నాడు దేవుడు. నువ్వు తీసుకోవలసిన విధంగా నువ్వు ఆత్మీయంగా తీసుకుంటావని మాత్రమే ఈ మాట చెప్తున్నా. సంపూర్తి చెయ్యు నువ్వు. సంపూర్తి లేని మనిషివి. నీ బుర్ర నీకే తెరవలేదు నీకు. నీ బుర్ర నీకే తెరవలేదు. వాక్యం కూడా సంపూర్తిగా వినరండి కొంతమంది. వాక్యం కూడా పూర్తిగా వినరు. మధ్యలో వత్తారు, పోతారు. వత్తారు, పోతారు. నీకేమర్థమవుద్ది వాక్యం? వాక్యం వినేటప్పుడు కూడా సంపూర్తిగా వాక్యం వినాలి. ఎక్కడింటున్నావు? వాక్యం వినేటప్పుడు సంపూర్తిగా ఎక్కడింటున్నావు చెప్పు ఒకసారి? అటు పోతుంటావు, ఇటు పోతుంటావు. అంత నిర్లక్ష్యమేమో. ఈ వాక్యం లేక ఎంతమంది బాధపడుతున్నారో. ఈ వాక్యం లేక ఎంతమంది బాధపడుతున్నారో నీకేం తెలుసు? వాక్యం కూడా సంపూర్తిగా వినవు. పాట కూడా సంపూర్తిగా పాడవు. పాటొచ్చి సావదు. మధ్యలో ఓ పదం పలుకుతుంటావు. ఓ పదం రాదు. పాట కూడా వచ్చి సావదు మనకి. నేర్చుకో. నువ్వు పాడాలనుకుంటున్న పాటకి 2 చరణాలున్నాయో, ఓ 3 చరణాలున్నాయో, నువ్వు చక్కగా పాడు. నేర్చుకుని పాడు, తప్పేముంది? నేర్చుకోద్దన్నవాడెవడో? నేర్చుకుని పాడు. సంపూర్తి చెయ్యి. పాట కూడా పూర్తి అవదది. పాట కూడా పూర్తిగా పాడరు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్తి చేసాడంతే. సంపూర్తి చేసాడాయన. ప్రియులారా, పాపములు కూడా సంపూర్తిగా ఒప్పుకోరండి కొంతమంది. పాపములు కూడా పూర్తిగా ఒప్పుకోరు. కొంచెం కొంచెం మాత్రమే ఒప్పుకుంటారండి. అంతేకాకుండా దేవుడికండి సంపూర్ణంగా అప్పగించుకోరండి. అంటే పూర్తిగా అప్పగించుకోరండి. కొంచెం కొంచెం అప్పగించుకుంటూ ఉంటారు. పూర్తిగా దేవుడికి అప్పగించుకోవాలంటండి. పూర్తిగానండి కొంతమంది సరి చేసుకోరండి. పూర్తిగా సరి చేసుకోవాలంట. నేను ఎన్ని విషయాలు చెప్తున్నానో ఒక్కొక్క పాయింట్‌గా చెప్తున్నాను. ఒక్కొక్కటి పట్టుకుంటే చాలా విషయాలొత్తాయి. పూర్తిగా సరి చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే దేవుని కొరకు నిలవబడే విషయంలో కూడా పూర్తిగా నిలబడాలి. ఒక రోజు నిలబడడం, 2 రోజులు నిలబడడం కాదు. ఒక పరిస్థితిలో ధైర్యంగా ఉండడం, ఇంకో పరిస్థితిలో ధైర్యం కోల్పోయిన వ్యక్తిలాగా ఉండడం కాదు. పూర్తిగా నిలబడాలి. దేవుడి కొరకు నిలబడితే పూర్తిగా నిలబడాలి. అంతేకాకుండా ఇచ్చిన మాట కూడా పూర్తిగా నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడుండాలి. ఇచ్చిన మాట మీద కూడా సంపూర్తిగా నిలబడాలి. దేవుని చిత్తమును కూడా పూర్తిగా కనిపెట్టాలి. దేవుని యొక్క సంకల్పం ఏంటో కూడా పూర్తిగా కనిపెట్టాలి. సంపూర్తిగా ప్రార్థన కూడా చెయ్యాలి. ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేయవు, ప్రార్థనలో ఉండవు నువ్వు. మరి ఇదేంటో మరి. సంపూర్తిగా ప్రార్థన చెయ్యు. ఎవరో వెళ్తున్నారని వెళ్ళిపోతుంటావు. మధ్యలో వెళ్ళిపోతుంటావు. అదేటో మరి. మధ్యలో వెళ్ళిపోతుంటావు. ప్రార్థన చేసి దాన్ని వెళ్ళిపోతుంటావు. మధ్యలో వెళ్ళిపోతుంటావు. పాట పాడేదాన్ని మధ్యలో వెళ్ళిపోతుంటావు. ప్రార్థన చెయ్యు సంపూర్తిగా. పూర్తి చెయ్యు ప్రార్థన. ప్రార్థనలోనూ పూర్తిగా ఉండవు నువ్వు. పెందలకాడ ప్రార్థన ప్రారంభించింది మొదలుకొని చివరి వరకు ఉన్నావా నువ్వు? పూర్తిగా అయ్యేదాకా ఉన్నావా? పూర్తి చెయ్యు. చెప్తున్నాను కదా! నువ్వు పూర్తి చెయ్యు నువ్వు. సంపూర్తి చెయ్యు నువ్వు. ఆ తినేటప్పుడు మరి సగం తిని వదిలేస్తే బాగుండు మరి. అలాగ వదలడం లేదు. కడుపు నిండా తినేత్తన్నావు. సంపూర్తిగా తినేత్తన్నావు.
తిండి మాత్రం ఎంత సంపూర్తిగా తినేస్తున్నావో, హెవీ తిండి తినేస్తున్నావు, మామూలు తిండి తింటలేదు ఇంకా. ఎంత మాంసం తింటావో నీకే వైను లేదు, అంత మాంసం తింటావు. ఎక్కడ తినేస్తావో మరి, మొహం కూడా మొత్తుతలేదు నీకు. హెవీ తిండి తినేస్తావు, ఎంత తిండి తింటావో సంపూర్తి చేసేస్తావు తిండిని. నిద్రలో కూడా ఏమన్నా తక్కువ నిద్రపోతావు, సంపూర్తిగా నిద్రపోతావు నువ్వు. నీ నిద్ర కూడా సంపూర్తి నిద్రనేది. నిద్ర కాడ కూడా సంపూర్తిగా ఎంత ప్రశాంతంగా పడుకుంటావో, ఎంత చక్కగా నిద్రపోతావో, సంపూర్తి నిద్రనేది. నిద్రని పూర్తి చేస్తున్నావు చూసావా, తిండిని పూర్తి చేస్తున్నావు, కానీ భక్తి జీవితాన్ని మాత్రం పూర్తి చేయట్లేదు నువ్వు. భక్తి జీవితంలో మాత్రం సంపూర్తిగా చేయట్లేదు. చదవండి ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి ఎవరైనా ఫాస్ట్ గా. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ ఇక్కడ గంట మోగేస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. పడుకున్నారా ఈ చదివే బ్యాచి? దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను. దేవుడు తను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసేసుకున్నాడంటండి. దేవుడు ఏ పని అయితే పెట్టుకున్నాడో, దేవుడు ఏ పని అయితే అనుకున్నాడో ఆ పనిని 6 దినములలో చేసేసుకున్నాడు అంతే. 7వ దినమున ఇంకా పని లేకుండా చేసేసుకున్నాడు. అంటే 6 దినాలు అనుకున్నాడో, 6 దినాలలో మొత్తం అయిపోవాలనుకున్నాడో సంపూర్తి చేసేసుకున్నాడు అంతే. దేవుడు పూర్తి చేసాడండి. ఏది చేసినా పూర్తిగానే చేసాడు ఆయన. సంపూర్తి చేసినట్టే మనకు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం అండి సంపూర్తి చేయకపోతే పని అవదండి, ప్రతిఫలం రాదు. చదవండి ఆదికాండం 29:28. ఆదికాండం 29:28. ఆదికాండం 29:28. యాకోబు యాకోబు అలాగు అలాగ చేసి చేసి చదవండి బ్రదర్ చదవండి. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేల్ను అతనికి భార్యగా ఇచ్చాడు. 7 ఏండ్లు మరలా కొలువు చేస్తేనే కానీ, ఆ 7 ఏండ్లు కూడా సంపూర్తి చేస్తేనే కానీ ప్రియులారా రాహేల్ని ఇవ్వలేదు. నువ్వు ఏదైనా సరే సంపూర్తి చేస్తావా చెయ్యి, దేవుడి దగ్గర నుంచి నీకు ప్రతిఫలం ఉంటది. నువ్వు సంపూర్తి చేయకుండా నీకు ఏ రకమైన ప్రతిఫలం రాదు అని మాత్రం నీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము సంపూర్తి చేయవలసిన దాన్ని సంపూర్తి చేయకుండా మనకు దేవుని యొద్ద నుండి సమాధానం కూడా రాదు. ఒకని క్రింద పని చేసేటప్పుడు ప్రియులరా, నెల రోజులు సంపూర్తిగా ఆ పని చేస్తేనే నీకు ఆ నెల జీతం వస్తుంది కదా. ఆ నెల జీతం నీకు ఎలా వస్తుంది? సంపూర్తిగా వెళితేనే వస్తుంది. ఇప్పుడు ప్రసాదాన్ని ఉన్నాడు, నెల రోజులు స్కూల్కి వెళ్తేనే జీతం వస్తుందన్నా, 15 రోజులు వెళ్తుంటే నెల జీతం ఇచ్చేస్తున్నాడా? నెల రోజులు కంప్లీట్గా వెళ్తేనే, సంపూర్ణంగా. సంపూర్తిగా వెళ్తేనే కదా, పూర్తిగా వెళ్తేనే నెల జీతం వస్తుంది. ఒకని క్రింద పని చేసినప్పుడు సంపూర్తిగా వెళ్ళకపోతే జీతం ఎలాగైతే రాదో, సంపూర్తి చేయకపోతే దేవుడి దగ్గర నుంచి కూడా నీకు ప్రతిఫలం రాదు. సంపూర్తి చెయ్యాలి. అప్పుడే నీకేం కలుగుతుందంటే ప్రతిఫలం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. నిర్గమకాండం 39:32 చదవండి. నిర్గమకాండం 39:32. నిర్గమకాండం 39:32. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడిను. చాలు. ప్రత్యక్షపు గుడారం యొక్క మందిరం యొక్క పని యావత్తు సంపూర్తి చేయబడిందంట. ప్రత్యక్ష గుడారంలో ఏం పెట్టాలో, ఎక్కడ ఏది ఉండాలో అంతా కూడా అమర్చేశాడు, అంతా కూడా సిద్ధపరిచేశాడు. సంపూర్తి చేయబడిందంట. ప్రత్యక్షపు గుడారం యొక్క పని సంపూర్తి చేయబడింది.
ఇంకా మనం చదివితే నిర్గమ 40 అధ్యాయం 33 చదివితే మోషే పని సంపూర్తి చేసినని రాస్తుంది అక్కడ. మోషే అంట మరియు పనిని సంపూర్తి చేశాడు చాలన్న, పనిని సంపూర్తి చేసేసాడు అని ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24 అధ్యాయం 12, 13 వచనాలు చదవండి. 2వ దినవృత్తాంతాలు 24, 12, 13. 2వ దినవృత్తాంతాలు 24, 12, 13. 12. అప్పుడు రాజుకు యాదాయును యెహోవా మందిరపు పనిచేయి వారికి దాన్నిచ్చి, యెహోవా మందిరమును బాగు చేయుటకే కాసే వారిని, వడ్ల వారిని, యెహోవా మందిరమును బలపరుచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయి వారిని కూలికి కుదిర్చిరి. ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు చాలు దేవుని చాలమ్మా. పనివారు పనిని సంపూర్తి చేశారంట. దేవుని మందిరాన్ని బాగు చేసేశారు, మందిరాన్ని బలపరిచేశారు. దేవుడు ఆలయాన్ని బాగు చేసుకునే విషయంలో సంపూర్తిగా బాగు చేసుకోవాలండి మనలో ప్రతి ఒక్కరూ. ఈ దేహం అనే దేవుడు మందిరాన్ని బలపరచాలండి మనం. దాన్ని బాగు చేసుకోవడమే కాదు, ఈ మందిరానికి బలం ఉండేలాగా చూసుకోవాలి. ఆత్మీయమైన బలం ఉండేలా చూసుకోవాలి. అలాగున ఈ మందిరాన్ని బలపరుచుకోవాలండి. అలా పనిని పూర్తి చేయాలండి మనం. సంపూర్తి చేయాలి. ఇలా చదువుకుంటూ వెళ్తే చాలా వాక్యాలున్నాయి. ప్రియులరా, నేను ముగిస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిలో ఆయన సంపూర్తి చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన పూర్తి చేసేసాడు, ఏది చేసినా తక్కువ కాకుండా చేశాడు. సంపూర్తి అనే మాటకు అర్థం ఏంటో నీకు తెలిసింది. అసలు సంపూర్తి అంటే ఏంటో నీకు అర్థమైంది. మొత్తం చేశాడు, చివరి వరకు చేసేసాడు, తక్కువ కాకుండా చేశాడు, పూర్తిగా చేశాడు. ఏది చేసినా సంపూర్తిగానే ఆయన చెప్పాలనుకున్నది ఏటో చెప్పేసి కపెర్నహూములో అడుగుపెట్టాడు. ఎందులో పడితే అందులో అడిగెట్టేస్తున్నాం, పూర్తి చేయకుండానే అడిగెట్టేస్తున్నాం. అందులో ఒక చెయ్య, ఇందులో ఒక చెయ్య పెడుతున్నాం. చూసుకో ఒకసారి, ఆలోచించుకో. ఈ వర్తమానం ద్వారా నీకేమైనా దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తే తప్పకుండా మనస్ఫూర్తిగా ఇంకా ఏం చెయ్యాలో అదంతా కూడా నువ్వు చేస్తే చాలా మంచిది. నేనేం చెప్పానో క్లుప్తంగా మరలా చెప్తున్నాను. మనం ఏ పని చేసినా కూడా సంపూర్తిగా చేయాలని చెప్పాను. ఆ తర్వాత దేవునికి మనం సంపూర్తిగా లోబడాలని చెప్పాను. ఆ తర్వాత దేవునికి చెల్లించవలసిన మొక్కుబడులు కూడా సంపూర్తిగా చెల్లించాలని చెప్పాను. ఆ తర్వాత మన మినిస్ట్రీ సభ్యత్వం కూడా సంపూర్తి చేయాలనేటువంటి మాటను కూడా వాడాను. ఆ తర్వాత మన వాక్యం కూడా సంపూర్తిగా వినాలని చెప్పాను. ఒక పాట పాడేటప్పుడు కూడా సంపూర్తిగా పాడాలని చెప్పాను. పాపములు ఒప్పుకునే విషయంలో కూడా సంపూర్తిగా ఒప్పుకోవాలని చెప్పాను. తర్వాత మనం దేవునికి సంపూర్తిగా అప్పగించుకోవాలని చెప్పాను. సంపూర్తిగా మనం సరిచేసుకోవాలని చెప్పాను. సంపూర్తిగా మనం నిలబడాలని చెప్పాను. ఇచ్చిన మాట మీద కూడా సంపూర్తిగా మనం నిలబడాలన్న విషయం మీకందరికీ కూడా చెప్పాను. తర్వాత మనము దేవుని చిత్తమును కూడా సంపూర్తిగా కనిపెట్టాలని చెప్పాను. సంపూర్తిగా ప్రార్థన చేయాలని చెప్పాను. సంపూర్తిగా ప్రార్థనలో ఉండాలని చెప్పాను. ఇన్ని విషయాలు కూడా మీతో చెప్పడం జరిగింది. సంపూర్తి అంటే ఏంటో ఈ రోజు అర్థమైంది. అందరం ప్రార్థన చేసుకుందాం. నా వర్తమానం కొరకు ఎవరైనా ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక.